తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి 9 రోజుల పాటు మహిళలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కని విని ఎరుగని రీతిలో బతుకమ్మ ఉత్సవాలను జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు ఘనంగా జరుపుకుంటారు. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుతోంది. ఈ ఏడాది కూడా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న వేడుకలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలతో పాటు హైదరాబాద్లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవాల అనంతరం పూలు, ఇతర సామాగ్రిని వృధాగా పడేయకుండా వాటితో పర్యావరణ రహిత వస్తువులు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లో బతుకమ్మ ప్రతిమలు ఏర్పాటు చేయాలన్నారు జూపల్లి కృష్ణారావు. ఈ నెల 21న హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయంలో బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం హైదరాబాద్ శివార్లో మొక్కలను నాటనున్నారు. 22న హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్ నగర్ పిల్లలమరి వద్ద, 23న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద, 24న కాళేశ్వరం ముక్తేశ్వరం ఆలయంలో, కరీంనగర్ సిటీ సెంటర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 25న భద్రాచలం ఆలయంలో, హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వేడుకలు నిర్వహించనున్నారు. 26న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లలో ఉత్సవాలు జరపనున్నారు. అదే రోజు ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ చేపట్టనున్నారు. ఇక 27న ఉదయం నెక్లెస్ రోడ్లో మహిళల బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఐటీ కారిడారులో బతుకమ్మ కార్నివల్ నిర్వహించనున్నారు. 28న 50 అడుగుల బతుకమ్మ 10,000 మంది మహిళలతో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటేలా జరపనున్నారు. 29న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు నిర్వహించనున్నారు. 30వ తేదీన ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అదే రోజు ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ ర్యాలీ, సెక్రటరియట్ పై 3D లేజర్ షో నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలపై పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.